కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రాష్ట్ర ఐక్యవేశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత కుటుంబంపై తాండూరు పట్న పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంట్లో తాళాలు పగలగొట్టి ఆస్తులను ధ్వంసం చేశారంటూ కల్వ సుజాత కుటుంబంపై కల్వ లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాండూరులో కేసు నమోదైందని, వారిని అరెస్ట్ చేసి తనకు తగిన న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా దుకాణం గాంధీ చౌక్ లోపల 6688 నంబర్ మీద నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కల్వా శంకర్ సుజాత వాళ్ళిద్దరు పిల్లలు వచ్చి తాళాలు పగలగొట్టి 20 లక్షల రూపాయల సరుకు దొంగతనం చేసినారు. అట్లాగే అది కాకుండా మా ఇంటిపైకి వెళ్ళేసి నా ఉన్న బంగారము, వెండి, దేవుని సామాను అన్నీ కూడా నా కంప్యూటర్లు పగలగొట్టి దాదాపు 40 లక్షల రూపాయల సామాను దొంగతనం అయిందన్నమాట. దాని మీద మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కేసు నమోదు చేసినారు. నేను ఇంకా తొందరగా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసు తొందరగా పరిష్కారం చేయాలని చెప్పి. ఇది మా బట్టల దుకాణం అనమాట. నేను దీనికి ఓనర్ని. అయితే నేను లేనప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కల్వా శంకర్, కల్వా సుజాత వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చేసి నా దుకాణం పగలగొట్టి సామాను దొంగతనం చేశారు మొత్తము. అట్లాగే పైకి వెళ్ళి నా ఇంట్లో ఉన్న వెండి సామాను, బంగారం సామానము, తర్వాత జ్యువెలరీ, తర్వాత కంప్యూటర్లు అన్నీ పగలగొట్టి ఎక్కడ వేసినారో మాకు తెలియదు. దాని గురించి మేము పోలీసుకు ఫిర్యాదు చేసినాము. ఆ పోలీసు దాని ప్రకారం అది ఉంచుకొని ఎఫ్ఐఆర్ ఒకటి నమోదు చేసింది. నేను పోలీసులు కోరేది అంటే ఇటువంటి అరాచకాలు వాళ్ళని శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ షాపు వాళ్ళు కొన్నామని చెప్తున్నారు. ఈ యొక్క షాప్ యొక్క మెయిన్ కాగితాలు ఉండేది సిండికేట్ బ్యాంక్ సికింద్రాబాద్లో మార్టిగేజ్ ఉంది. వాళ్ళు ఈ షాప్ కొన్నామని పేపర్ చూపిస్తున్నారు.